जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ, నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. అలాగే ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజుతో మనం 15వ ఎపిసోడ్లోకి ప్రవేశించాం. ఇన్ని 15 ఎపిసోడ్లుగా నాతో పాటు సమానంగా ప్రయాణం చేస్తున్న ప్రతి ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కొంతమంది ప్రత్యక్ష గురువుల దగ్గర, కొంతమంది పరోక్ష గురువుల దగ్గర నేను ఏం నేర్చుకున్నాను, ఒక విద్యార్థుడిగా నాకు తెలిసింది నాకు అర్థమైన రీతిలో, సులభమైన రీతిలో మరింత మందికి అందజేయాలనే ప్రయత్నంతో, సదుద్దేశంతో ఈ భగవద్గీత ధారావాహికని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎంతగానో ఆదరిస్తున్న అందరికీ కూడా నా నమస్కారాలు. అయితే మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం, ఆత్మ శాశ్వతం, ఇక్కడ ఆత్మ తప్ప మరో వస్తువు లేదు, ఆత్మ తప్ప తక్కినవన్నీ కూడా వచ్చిపోయేవే, బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అని మాట్లాడుకున్నాం. దీన్ని నిరూపిస్తూ మనకి ఈరోజు ఉన్న సైన్స్ కూడా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, యాటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, దీని లోపల క్వార్క్స్, ఇంకా లోపలికి వెళితే ఎవ్రీథింగ్ అని తేల్చి చెప్పేశారు. వాళ్ళు ఏదైతే నిరూపిస్తున్నారో అదే మనకి వేదాలకు సారమైన ఉపనిషత్తులకు సారమైన భగవద్గీతలను ఏనాడో తేల్చి చెప్పబడింది. ఈ అంశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మరింత సులువుగా అర్థం అవడం కోసం ఆత్మ యొక్క లక్షణాన్ని తెలియజేయడం ఇలా ప్రారంభించారు. ఆ శ్లోకం ఇలా ప్రారంభం అవుతుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచ ఏనం క్లేదయంత్యాపి న శోషయతి మారుతః. దీని అర్థం, నైనం చిందంతి శస్త్రాణి, ఎటువంటి ఆయుధము చేత కూడా ఈ ఆత్మ అనే వస్తువుని మనం ఛేదించలేము అని తెలుస్తోంది. నైనం దహతి పావకః, ఎటువంటి అగ్ని చేత మనం ఈ ఆత్మ వస్తువుని దహించలేము. నచ ఏనం క్లేదయంత్యాపి, నీటి చేత తడపలేము. న శోషయతి మారుతః, గాలి చేత ఎండబెట్టలేము అని దీని అర్థం. ఇక్కడ మనం శ్రద్ధగా గమనిస్తే 5 పంచభూతాలలో 4 వస్తువుల గురించి ఇక్కడ ఆల్రెడీ తేల్చి చెప్పడం జరిగినది. అది ఏంటి? మరోసారి శ్రద్ధగా చూద్దాం. నైనం చిందంతి శస్త్రాణి, శస్త్రం ఎలా తయారు చేయబడుతుంది? పృథ్వీ సమానమైన వస్తువు కాబట్టి, పృథ్వీలోంచే రావాలి కాబట్టి అక్కడ పృథ్వీని పోల్చినట్టు అయింది, అవునా? అలాగే నైనం దహతి పావకః, అగ్ని గురించి చెప్పేశారు. నచ ఏనం క్లేదయంత్యాపి, నీరు తడపలేదు కాబట్టి నీరు గురించి చెప్పడం జరిగింది. నా శోషయతి మారుతః, గాలి ఎండబెట్టలేదు కాబట్టి గాలిని చెప్పడం జరిగింది. మరి ఇక మిగిలింది ఏంటి అంటే ఆకాశం, అవునా? ఈ 4గింటితోనూ మనం ఆత్మని ఏమీ చెయ్యలేము అంటే, ఇక మిగిలిన ఆత్మ యొక్క లక్షణాన్ని మనం దేంతో పోల్చుకోవచ్చు అంటే ఆకాశంతో మనం పోల్చుకోవచ్చు. ఆకాశమే ఆత్మ అని చెప్పట్లేదు, ఆకాశం వంటిది, ఆకాశంలా వ్యాపించి ఉంటుంది. ఆత్మ యొక్క లక్షణాలలో ఒక అతి ముఖ్యమైన లక్షణం వ్యాపకత్వం, అది సర్వత్రా వ్యాపించి ఉంటుంది అని చెప్పడం కోసం ఇక్కడ మనం ఆకాశాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది కాదు, మరిన్ని ఉపమానాలతో, మరిన్ని ఉదాహరణలతో, మరిన్ని లక్షణాలతో శ్రీకృష్ణ పరమాత్మ ఉపనిషత్తులలోని
గురించి యథాతథంగా మరిన్ని ఉదాహరణలతో ఎలా ప్రస్తావించారో మనం ఇంకా బాగా జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ప్రస్తావిస్తూ 15 నుంచి 16 లక్షణాలు తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్మ. అది ఒక్కొక్కటిగా చూద్దాం. ఆత్మ అవినాశి అన్నారు. అవినాశి అంటే దానిని ఇక ఎవ్వరూ కూడా నాశనము చెయ్యలేరు అని. అంటే మనం ఒక వస్తువుని పగలగొట్టామనుకోండి, అది అక్కడితో నాశనం అయిపోతుంది. ఒక గాజు ముక్కను తీసుకున్నాం అనుకోండి, అది చేయి జారిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అది అక్కడితో ఇంక నాశనం అయిపోయినట్టే కదా. అలా మనం ఆత్మని నాశనం చెయ్యలేము. ఆత్మ అవినాశి. తర్వాత ఆత్మ శాశ్వతం అన్నారు. అంటే అది వచ్చిపోయే వస్తువు కాదు. ఈ శరీరాలు పుడతాయి, ఈ శరీరాలు మరణిస్తాయి, కానీ ఆత్మ ఎప్పుడూ అక్కడే ఉంటుంది అని మనం గత శ్లోకాల్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అలా ఆత్మ ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఆత్మ శాశ్వతం అని చెబుతున్నారు. ఇక మూడవది ఆత్మ అప్రమేయం అన్నారు. అప్రమేయం అనగానే నాకు విష్ణు సహస్రనామం నుండి ఒక శ్లోకం గుర్తొస్తుంది. అప్రమేయో హృషికేశ పద్మనాభో అమరప్రభు అని వస్తుంది. అప్రమేయం అంటే ఏ ప్రమాణాలతోనూ మనం కొలిచి చెప్పలేము. అంటే ఇలా ఉంటుంది అని నిరూపించి చెప్పలేము. ఒక కొలబద్ద తీసుకుని మనం కొలిచి చెప్పలేము. ఉదాహరణకి మనం ఒక గోడని కొలవాలనుకోండి, లేదా ఒక వస్త్రాన్ని కొలవాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక కొలబద్ద తీసుకుని, ఒక స్కేల్ లాంటిది తీసుకుని మనం సెంటీమీటర్లలోనూ మీటర్లలోనూ కొలుస్తాం. ఇంకా పెద్దదనుకోండి, మనం ఇంచుల్లో కొలుస్తాం, అడుగుల్లో కొలుస్తూ ఉంటాం. అవునా? లేదు, ఒక దూరాన్ని కొలవాలనుకోండి, మనం కిలోమీటర్లలో మైళ్ళలో కొలుస్తూ ఉంటాం. అవునా? అలాగే నీళ్ళని కొలవాలనుకోండి, మిల్లీలీటర్లలోనూ లీటర్లలోనూ కొలుస్తాం. అలాగే ఘనరూపమైన వస్తువుని ఏదైనా కొలవాలనుకోండి, మనం ఏం చేస్తాం? గ్రాముల్లోనూ కిలోగ్రాముల్లోనూ కొలుస్తూ ఉంటాం. అవునా? ఇలా ఎటువంటి ప్రమాణముల చేత కొలవబడేది కాదు అంటున్నారు. మరి ఇలా చెబితే సరిపోతుందా? లేదు. ఎన్నో శాస్త్రాలలో, మీమాంసా శాస్త్రాలలో రకరకాల పద్ధతుల ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేశారు, అయినా కూడా సాధ్యం కాలేదు. ఉదాహరణకి కొన్ని రకాల మీమాంసా శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి. ప్రత్యక్ష ప్రమాణం అని, లేదంటే అనుమాన ప్రమాణం అని, లేదంటే ఉపమాన ప్రమాణం అని, శబ్దశాస్త్రం అని, ఇలా రకరకాల ప్రమాణాలు తీసుకుని ఒకవేళ మనం ఈ ఆత్మని నిరూపించగలమా అని రకరకాలుగా తీసుకుని తెలియజేయడానికి చేశారు. ఒక్కొక్కటి మనం కావాలంటే విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం జ్ఞానేంద్రియాలతో, కళ్ళతో చూసినది కానీ, ముక్కుతో పీల్చినది కానీ, శ్వాస పీల్చినది కానీ, నోటితో మనం రుచి తెలుసుకున్నది కానీ, చర్మంపై స్పర్శలా కానీ, చెవులతో విన్నది కానీ మనం మామూలుగా ప్రత్యక్ష ప్రమాణం అంటాం. అవునా? ఈ జ్ఞానేంద్రియాలకి ఏది కూడా అది అందదే ఆత్మ అనే వస్తువు. మరి ఎలా తెలుసుకోగలం దీన్ని? సరే, అనుమాన ప్రమాణంలోకి చూద్దాం. అనుమానం ప్రమాణం అంటే సందేహం అని కాదు. ఇక్కడ అనుభవాల్ని తవ్వి ఇలా ఉంటుందేమో అని ఊహించుకుని ఒక దృఢమైన నిశ్చయానికి రావాలంటే మనకి అనుభవం ఉండాలి కదా. ఆత్మ గురించి తెలియడానికి ఆత్మానుభవం లేనిదే మనం ఎలా అనుమానించగలం? అనుమాన ప్రమాణం కూడా చేయలేము. అవునా? మరి పోనీ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని పోల్చి చెప్పగలమా? ఒక ఆత్మ ఒక పిల్లి రూపంలో ఉంటుంది, లేకపోతే ఒక జంతువులా ఉంటుంది, ఒక ఏనుగులా ఉంటుంది, ఒక కొండలా ఉంటుంది, లేకపోతే ఒక చీమలా ఉంటుంది. మనకి తెలుసుకున్నాం మనం. చిన్న చీమైనా సరే, అతిపెద్ద జంతువు అయిన ఏనుగైనా సరే, మనలాంటి మనుషులైనా సరే, ఒక మహాపర్వతమైనా సరే, అన్నింటిలోనూ ఆత్మ ఉంటుంది అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు, ఇలా పోనీ అందులో ఇంత ప్రమాణంలో, ఇంత పరిమాణంలో ఉంటుంది అని మనం తేల్చి చెప్పగలమా? ఇలా ఉపమాన ప్రమాణాల్లో కూడా మనం చెప్పలేము. మరి ఇక నాలుగవది శబ్దశాస్త్రాలు. శబ్దశాస్త్రాలు అంటే మనకి తెలుసు, వేదములని మనం శృతులు అంటాం.
పోని బ్రహ్మము గురించి వేదము అయినా స్పష్టంగా తెలియజేయగలిగిందా అంటే అందులోనూ కూడా బ్రహ్మం అనే పదార్థాన్ని సరిగ్గా చెప్పడానికి ఎటువంటి ఉపమానము మనకి సరిగ్గా దొరకదు. ఎందుకంటే అది అనిర్వచనీయం, అది అగోచరీయం, కళ్ళకి కనబడేది కాదు, మాంసపు నేత్రాలతో చూడగలిగిన వస్తువు కాదు అది. చాలామంది అంటూ ఉంటారు, ఆత్మని నువ్వు చూసావా అంటూ అడుగుతూ ఉంటారు. అవునా? మాంసపు నేత్రాలకి కనబడే వస్తువు కాదు అది అని మనం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలా అందుకనే మనం స్తుతిస్తూ ఉంటాం, అప్రమేయో హృషికేశ పద్మనాభో అమరప్రభు అని. ఇలా ఆత్మ అప్రమేయము, ఏ ప్రమాణాలకు ఎటువంటి కొలతల చేత కొలవబడినది కాదు అని తెలియజేస్తుంది. ఇక 4వది ఆత్మ అజము. అజము అంటే జాత అంటే పుట్టినది అని, అజము అంటే దానికి విరుద్ధం, అంటే పుట్టుక లేనిది. దేనికైతే పుట్టుక లేదో దానికి మరణము కూడా ఉండదు కదా. ఇలా పుట్టుక మరణముతో సంబంధము లేని వస్తువు అది, అందుకని దాన్ని అజము అన్నారు. ఇక 5వది ఆత్మ అవ్యయము అన్నారు. మళ్ళీ మనకి విష్ణు సహస్రనామంలో గుర్తొస్తుంది, అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ అని. అవునా? అవ్యయ అంటే వ్యయము కానిది, అంటే తరుగుదల లేనిది. ఇప్పుడు మనం ఏదైనా ఒక బౌల్లో మనం ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనుకోండి, తినగా 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 కొంచెం సేపటికి అయిపోతుంది, తరిగిపోతుంది. అవునా? కరిగిపోతుంది అనడం లేదు, నేను తరిగిపోతుంది అంటున్నాను. అవునా? ఇక ఆత్మ అనే వస్తువు ఎంత తీసినా ఎంత వ్యాపించిపోయినా దానికి తరుగుదల అనేది ఉండదు, చ్యుతము లేనిది, అచ్యుత అంటాం మనం. అవునా? విష్ణు సహస్రనామంలో అలా వ్యయము లేనిది అన్నారు. ఇక 6వది ఆత్మ అవ్యక్తము అన్నారు. అవ్యక్తము అంటే వ్యక్తపరచలేనిది అని అర్థం. అవ్యక్తము అంటే మనం ఇంగ్లీష్లో అంటాం ఇండిస్క్రైబబుల్ అంటాం మనం. అవునా? మనం డిస్క్రైబ్ చెయ్యలేము దాన్ని, ఎందుకంటే అది ఎలా ఉంటుందో మనం అనుభూతి చెందితే తప్ప, అంతరంగంలో అనుభూతి చెందితే తప్ప మనం కళ్ళతో చూడలేము కదా. అందుకని ఒక పరిమాణంలో ఉంటుంది అని మనం చెప్పలేము. కాబట్టి అది అవ్యక్తము. ఒక వ్యక్తి రూపంలో ఉంటుందా, ఒక జంతువు రూపంలో ఉంటుందా, ఒక పర్వత రూపంలో ఉంటుందా, ఇంత ఎత్తు ఉంటుందా అని కూడా మనం చెప్పలేం కదా. అందుకని ఆత్మ అవ్యక్తము, వి కెనాట్ డిస్క్రైబ్ ఇట్ అంటున్నాం మనం. అవునా? అలా ఆత్మ అచింత్యము అంటున్నారు. అచింత్యము అంటే చింతింప సఖ్యము కానిది, అంటే ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని ఊహించి మనం చెప్పలేము. కాబట్టి అచింత్యము అంటున్నారు, చింతింప సఖ్యము కానిది అంటున్నారు. అలా ఆత్మ అవికార్యము అంటున్నారు. అవునా? అవికార్యము అంటే వికారములు లేనిది. వికారము అంటే మనం ఇక్కడ శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక వస్తువుకి తీసుకున్నాం అనుకోండి, మనం దానికి ఒక ఆకారం ఉంటుంది. అవునా? ఉదాహరణకి మనం బంగారం తీసుకున్నాం, దానికి ఏ ఆకారము ఉండదు. అది ఎప్పుడైతే రూపాంతరం చెంది ఒక ఆభరణం రూపంలోకి మారిందనుకోండి, ఒక గొలుసుగానో ఒక బంగారు గాజుగానో ఒక చూడామణిలాగానో మారిందనుకోండి, అప్పుడు అది రూపం మార్చుకుంది అంటాం. అంటే బంగారం అసలు స్థితి నుండి వికారం చెందింది అంటాం దాన్ని. అవునా? మరి ఆత్మకి రూపమే లేనప్పుడు ఆకారం ఎలా మార్చుకుంటుంది? అందుకని అది అవికార్యము అన్నారు. అలా తరువాత ఆత్మ అవధ్యము అన్నారు. అంటే వధింపలేనిది. ఏ శస్త్రము చేత, ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలో చెప్పుకున్నట్టు, ఏ శస్త్రము చేత, ఏ ఆయుధము చేత ఆత్మ ఈ వధించలేము. ఇంకా చెప్తున్నారు ఆత్మ అఛేద్యము, దాన్ని మనం ఛేదించి చూడలేము. ఇంకా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ లోపలికి ఇంకా వెళితే క్వార్క్స్ అంటున్నారు, ఇంకా లోపలికి వెళితే ఎవ్రీథింగ్ అని తేల్చి చెప్పేశారు సైంటిస్ట్స్. అంతకు మించి ఇంకా మేము ఛేదించలేము, ప్రతి వస్తువు కూడా ఎవ్రీథింగ్లోంచి రావాల్సిందే అని నేటి సైంటిస్ట్స్ మనకి ఒప్పుకుంటున్నప్పుడు అదే బ్రహ్మ పదార్థము అని మనకి అక్కడ నిరూపణం అవుతోంది కదా. ఇంకా దాన్ని మేము ఛేదించలేము, ప్రతిదీ కూడా అందులోంచి
రావలసిందే అంటున్నారు. అవునా? ఇలా ఆత్మ అఛేద్యము. ఇంకా ఏం చెప్తున్నారు? ఆత్మ అదహ్యము, అక్లేద్యము, అసోష్యము అంటున్నారు. ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలో అదహ్యము నిప్పుతో దహించలేము, అక్లేద్యము నీరుతో తడపలేము, అసోష్యము గాలితో ఎంటబెట్టలేము అని చెబుతున్నారు. ఇంకా ఏమంటున్నారు? ఆత్మ స్థాణుహు అన్నారు. అవునా? మనకి మళ్ళీ విష్ణు సహస్రనామంలో వస్తుంది, ఘృతాసీరశ్చలశ్చలహ అన్నప్పుడు సర్వ శివస్థాణుర్ అంటాం మనం. అవునా? అంటే స్థాణుహు అంటే ఇంకా కదలడానికి మనకింకా ప్లేస్ లేకపోతే ఇంకా ఎటు కదులుతాం మనం చెప్పండి? ఒక చిన్న గది ఉందనుకోండి, ఆ చిన్న గదిలో మనం మాత్రం పట్టేటంత మాత్రమే అక్కడ మనకి ప్రదేశం ఖాళీగా ఉందనుకోండి, ఇంకా అక్కడి నుంచి మనం కదలగలమా? లేదు. అవునా? ఇంకా అలా నిలబడిపోతాం మనం. అలా స్థాణువుగా ఇంకా మొత్తం అంతా వ్యాపించి ఉన్నప్పుడు ఇంకా అది ఎక్కడ ఉంటుంది? అందుకని అది స్థాణుహు. ఇంకా చెప్తున్నారు అచలహ. మనకి మళ్ళీ విష్ణు సహస్రనామంలో ఘృతాసీరశ్చలశ్చలహ, చలము ఆయనే, అచలము ఆయనే అంటున్నారు. అచలహ అంటే కదలనిది, చలహ కదలగలిగినది, రెండూ ఆయనే. చైతన్య రూపంలో కదులుతున్నది ఆయనే, ఎటువంటి కదలిక లేకుండా చైతన్య స్వరూపంలో ఉన్నది ఆయనే, మనల్ని నడిపిస్తున్నది ఆయనే. ఉదాహరణకి మనం చాలా సులువుగా చెప్పుకోవాలనుకుంటే, కదలగలిగిన వాడు ఎటువంటి కదలిక లేకుండా నిలబడి కదలలేని వాటిని అంటే మనల్ని కదుపుతున్నాడు అని మనం పరబ్రహ్మని చాలా స్పష్టంగా తెలియజేసుకోవచ్చు. అవునా? ఇక ఆఖరిది సనాతనః. ఆత్మ సనాతనః అంటున్నారు. సనాతనః అంటే చాలా పురాతనమైనది అని. అంటే సృష్టి జరిగినప్పటిది. ఇక ఎన్ని మన్వంతరాలు గడిచాయో, ఎన్ని యుగాలు గడిచాయో, ఎన్ని సంవత్సరాలు గడిచాయో, అప్పటి నుంచి ఆత్మ అక్కడే ఉంది అని దాని అర్థం. ఇట్లా 16 లక్షణాల రూపంలో ఆత్మని మనకి ఎన్నో ఉదాహరణల రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయడానికి చెబుతూ, ఓ అర్జున, ఇక్కడ ఇంతమంది రాజులు, నీవు నేను నీతో కలిపి నాతో కలిపి ఇంతమంది రాజులు ఉన్నది, వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉన్నారు. ఎందుకంటే నశించేది శరీరాలు మాత్రమే, ఆత్మ ఎప్పటికీ శాశ్వతం అని చెబుతూ ధైర్యాన్ని నింపుతున్నారు. ఎందుకంటే అర్జునుడు అడిగాడు, యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే అన్నాడు కదా. ఖచ్చితమైనది ఏదో నాకు అది తెలపండి ఓ కృష్ణ పరమాత్మ అన్నాడు కదా. అందుకని ఖచ్చితమైన విషయంతోనే ఆయన మొదలుపెట్టారు అని చెబుతూ, ఒకవేళ అతచ ఏవ, ఈ ఆత్మ పుట్టేది మరల చచ్చేది అని గనక నీవు అనుకుంటే, అలా అనుకున్నా కూడా మళ్ళీ పుడుతుంది కదా అని కూడా ఒక శ్లోకంలో తెలియజేశారు. అందుకని ఇటువంటి విషయాలపై నీకు శోకం ఎందుకు అని చెబుతూ ఒక మహా అద్భుతమైన శ్లోకాన్ని తెలియజేశారు. ఇది మన అందరికీ కూడా బాగా సుపరిచితమే. జాతస్య ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి. ఇది అందరికీ తెలుసు కదా. దీని అర్థం, పుట్టినవాడు మరణించక తప్పదు, ధ్రువో మృత్యుః. అలాగే ధ్రువం జన్మ మృతస్య చ, మరణించిన వాడు ఖచ్చితంగా మళ్ళీ పుట్టక తప్పదు. తస్మాత్ అపరిహార్యే అర్థే, ఇలా తప్పింప సఖ్యము కాని విషయాల పట్ల, అనివార్యమైన ఈ విషయాల పట్ల నత్వం శోచితుం అర్హసి, ఎందుకు నీవు శోకిస్తున్నావు, నీవు శోకింప తగదు అని ఒక మహావాక్యాన్ని తెలియజేశారు. ఇది ఎటువంటి ధైర్యాన్ని మనకు అందిస్తుంది. అందుకని మనం అందరం కూడా నిరంతరం భగవద్గీత పఠనం చేయాలి. అందులో ఉన్న శక్తిని మనం అందరం తెలుసుకోవాలి. అందరూ ధైర్య సంపన్నులు కావాలి, అందరూ కూడా జ్ఞాన సంపన్నులు కావాలి అని నాకు తెలిసిన రీతిలో, నేను నేర్చుకున్న దాంట్లో ఒక విద్యార్థుడిగా 10 మందికి నేర్పిద్దామనే ఉద్దేశంతో ఇలా కొనసాగుతూ మరిన్ని అంశాలు, ఇది ఒక్కటే కాదు, నీ ధర్మం నువ్వు తెలుసుకుని నీవు మసలుకోవాలి అని చెప్పి తదుపరి శ్లోకాల్లో మరింత బాగా తెలియజేస్తారు. దాన్ని తర్వాత ఎపిసోడ్లో మరింత బాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్.